ప్రపంచీకరణ యుగంలో మానవుడి ఆహారపు అలవాట్లు మారుతున్న జీవనశైలి తన వంట తానే చేసుకోవాలంటూ సొంతంగా వంట చేసుకుని తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని కుషాయిగూడ అక్షర స్కూల్ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసినారు. ఈ ఫుడ్ ఫెస్టివల్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సమయానికి తినకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల అనేక రోగాలు దరిచేరుతున్నాయని, రోగాల బారిన పడకుండా కల్తీ వస్తువులకి గురికాకుండా ఉండాలంటే ఆహారాన్ని నాణ్యంగా చేసుకుని తినాలని విద్యార్థులు అంటున్నారు. అక్షర స్కూల్ ఆవరణలో విద్యార్థులు చేసిన వంటకాలు నోరూరించాయి. రాగంబలి, గట్కా, తీరుక వంటకాలు నోరూరించాయి. బౌరంపేట మల్లారెడ్డి అక్షర స్కూల్ స్పెషల్ కరెస్పాండెంట్. అదర్స్ని కూడా అలౌట్ చేయండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ జరగండి, వీడియో తీద్దాం. మీటింగ్కి వెళ్ళేసి రమ్మనండి, పేరెంట్స్ మీటింగ్ వెళ్ళేసి రండి. టీచర్ ఉన్నారు అక్కడ. ఫుడ్ ఫెస్టివల్ గురించే మాట్లాడాలి. కింద పడిపోతుంది. ఎవరు వచ్చారు? హెల్ప్ చేయండి. మీరు కింద పడిపోతుంది. ఒకటి అయినాక ఒకటి తీసుకెళ్ళండి. అది కూడా అవసరం లేదు, మీరు చేస్తా అంటే చేయండి. అది చేద్దాం. ఒక్క మాట చెప్పండి అంతే. ఫుడ్ ఫెస్టివల్ ఇట్లా పెట్టామని చెప్పండి. ఇగో వద్దు సార్, ఒక మాట నేను వెళ్ళిపోతాను సార్. ఇగో చెప్పండి. ఫుడ్ ఫెస్టివల్ దేని సందర్భంగా పెట్టారు? ఓకే సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్, నా పేరు బౌరంపేట మల్లారెడ్డి, అక్షర స్కూల్ కరెస్పాండెంట్ని. మా విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే బయట జంక్ ఫుడ్స్ తినకూడదు, ఆ తినే ఫుడ్ కూడా అమ్మ చేత చేయించుకొని తినాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజు అక్షర స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో విద్యార్థులందరూ పాల్గొనడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా అందరూ కూడా ఇచ్చేసి వారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.